ఇఫ్ సైన్ 2 theta ఈక్వల్ టు కాస్ 3 theta, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ థీటా అని అడిగారు. ఈ ప్రాబ్లమ్ని మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఫర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాన్సెప్ట్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు. మనకు తెలుసు సైన్ థీటా ఈక్వల్ టు కాస్ 90 మైనస్ థీటా, రైట్? సైన్ 2 theta ఏమవుతుంది? కాస్ 90 మైనస్ 2 theta అవుతుంది. మనకి ఇక్కడ సైన్ 2 theta అంటే కాస్ 3 theta అని ఇచ్చారు, రైట్? అంటే ఈ సైన్ 2 theta ప్లేస్లో మనం కాస్ 3 theta రాస్తే కనుక అదేమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ 2 theta. రెండు కాస్ ఫంక్షన్సే. ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అవుతుంది. అంటే 3 theta ఈక్వల్ టు 90 degrees మైనస్ 2 theta, రైట్? దీన్ని రీఅరేంజ్ చేస్తే 3 theta ప్లస్ 2 theta ఈక్వల్ టు 90 degrees. అంటే 5 theta ఈక్వల్ టు 90 degrees. ఇట్ మీన్స్ theta ఈక్వల్ టు 90 degrees divided by 5, that is equal to 18 degrees. This is the answer. Understood? If sec theta plus tan theta equal to half, then what is the value of sec theta minus tan theta అని అడిగారు. మనకు sec theta ని tan theta ని రిలేట్ చేసే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ఏంటి? sec square theta minus tan square theta equal to 1, రైట్? మనకి a square minus b square అనే ఎక్స్ప్రెషన్ ఉంటే దాన్ని ఏమని రాయొచ్చు? a plus b ఇంటూ a minus b అని రాయొచ్చు, రైట్? ఇక్కడ sec square theta minus tan square theta ఉంది కదా, దాన్ని ఏమని రాయొచ్చు? sec theta plus tan theta ఇంటూ sec theta minus tan theta, రైట్? అలా రాస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 1. మనకు చూడండి sec theta ప్లస్ tan theta ఈక్వల్ టు హాఫ్ అని ఇచ్చారు. హాఫ్ ఇంటూ sec theta మైనస్ tan theta ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ 2 అటుపక్క తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది? ఇది sec theta మైనస్ tan theta ఈక్వల్ టు 2, రైట్? మనకు అడిగింది ఏంటి? sec theta మైనస్ tan theta వాల్యూ అడిగారు, దట్ ఈజ్ నెంబర్ 2. అండర్స్టూడ్? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan square theta మైనస్ 1 by cos square theta అని అడిగారు. 1 by cos theta ఈజ్ sec theta, రైట్? సో 1 by cos square theta ఏమవుతుంది? sec square theta అవుతుంది. అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి? tan square theta మైనస్ 1 by cos square theta ఏమవుతుంది? tan square theta మైనస్ sec square theta అవుతుంది. మనకి tan thetaని sec thetaని రిలేట్ చేసే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ఏమని తెలుసు? sec square theta మైనస్ tan square theta ఈక్వల్ టు 1. దీన్ని ఏం చేస్తానంటే నేను బోత్ ద సైడ్స్ మైనస్ 1తో మల్టిప్లై చేస్తాను. చేస్తే ఏమైంది? ఇది మైనస్ sec square theta ప్లస్ tan square theta ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. దీన్ని ఏమని రాయొచ్చు? tan square theta మైనస్ sec square theta ఈక్వల్ టు మైనస్ 1. అంటే tan square theta మైనస్ 1 by cos square theta ఈజ్ మైనస్ 1. ఆన్సర్ ఈజ్ మైనస్ 1. అండర్స్టూడ్?